3-4 డేస్ నుంచి బీభత్సమైన వర్షాలు, అసలు ఒకటే ముసురనమాట బయటికి వెళ్ళకుండా. ఇన్ని రోజులేమో వేడి వేడి ఒక్క వర్షం అన్న పడితే బాగుండని, ఇప్పుడేమో వర్షాలు తగ్గిపోయి ఎండ కొడితే బాగుండు అనిపిస్తుంది కదా. డే మొత్తంలో ఏ పనైనా తప్పించుకోగలుగుతాం కానీ ఈ వంట పని మాత్రం అస్సలు తప్పించుకోలేము. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, మా అమ్మ పొద్దున్నే లేసి అన్ని పనులు గబగబా చేసుకుంటుంటే ఓన్లీ అమ్మలు మాత్రమే ఇట్లా చేస్తారు కావచ్చు అని చెప్పి అనుకునేదాన్ని. కానీ నేను అమ్మ అయ్యేంత వరకు తెలియలేదు. సో ఒక బాధ్యత అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగిపోతుంటాయి కదా. సో ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. నేను పేరుకు మాత్రమే అలారం పెట్టుకుంటా కానీ అలారం కన్నా ముందే లేచి కూర్చుంటా. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక 5 మినిట్స్ తినే తిండికి 2 గంటల కష్టం అవసరమా, ఇన్ని వంటలు చేయడం, ఇన్ని గిన్నెలు తోమడం అవసరమా అనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట. నేను పొద్దున మ్యాక్సిమం కొంచెం ఫాస్ట్గా అయిపోయే వంటలే చేస్తుంటాను. కాకపోతే ఇవాళ కొంచెం చాలా రోజులైంది అని చెప్పేసి మసాలా కర్రీ, ఆలు కుర్మా చేద్దామని చెప్పి ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఈ బఠానీలు చూడడానికి గ్రీన్గా ఉన్నాయి కానీ అవి ఫ్రెష్ పచ్చి బఠానీలు అయితే అస్సలు కాదు. అవి ఎండిన బఠానీకే వాడు ఫుడ్ కలర్ వేసి నానబెట్టి ప్యాకింగ్ చేసి ఇచ్చిండు. ఇవి రైట్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట మనకు. కొంచెం అవి తొందరగా బాయిల్ అవ్వాలి కాబట్టి నేను ముందే నానబెట్టేసుకున్నా. నేను పొద్దున్న లేవగానే చేసే పని ఏంటంటే ఫస్ట్ రైస్ నానబెడతా, ఆ తర్వాత ఈరోజు ఏం వండాలి అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అవన్నీ తీసి బయట పెట్టేసుకుంటా. ఎందుకంటే డైరెక్ట్ వండితే తొందరగా కుక్ అవ్వవు, ప్లస్ టేస్ట్ కూడా బాగుండదు కాబట్టి నేను ముందే తీసి పెట్టుకుంటా. వాళ్ళు 8 o'clock వరకల్లా స్కూల్లో ఉండాలి కాబట్టి నేను గబగబా అన్నీ రెడీ చేసి పెట్టాలి 8 వరకు. నాకు దాదాపు 2 hours పట్టిద్ది టైం కిచెన్లో. లేచి ఇవన్నీ నానబెట్టుకొని ఇంకా నేను కొంచెం బయట ఊడవడం అది ఇది చేసేంత వరకు కూరగాయలు బియ్యం కానీ అవన్నీ నానిపోతుంటాయి. తర్వాత నేను వంట చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక పక్కకు రైస్ పెట్టడం, ఒక పక్కకేమో కర్రీ స్టార్ట్ చేస్తాను. మసాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ముందే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇట్లాంటి కర్రీస్ చేసినప్పుడు అంటే ఆలు కుర్మా కానీ, గుత్తొంకాయ కానీ, ఇంకేదన్నా మసాలా కర్రీస్ చేసినప్పుడు ఇట్లా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తా ఫాస్ట్గా అవ్వడానికి. వీలైనంత వరకు కర్రీ క్వాంటిటీ ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే టిఫిన్స్కి లంచ్కి కావాలి కాబట్టి. నేను ఈరోజు టిఫిన్ చపాతీ చేద్దామని చెప్పేసి ముందే పిండి కలిపి పెట్టుకున్నాను. సో అందుకని చెప్పేసి దీంట్లోకి ఆలు కుర్మాలోకి కూడా ఆలుగడ్డలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కట్ చేసి పెట్టినా. ఎందుకంటే మళ్ళీ దానికి దీనికి సపరేట్ కర్రీ టైం ఉండదు, ఇదే ఎక్కువ టైం పడుతుంది కదా. మళ్ళీ దానికి ఒక కర్రీ చేయడానికి టైం లేదు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీయే చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా, మా ఇంట్లో మ్యాక్సిమం దోశ చపాతీ ఈ రెండే బాగా ఎక్కువ రన్ అవుతుంటాయి అనమాట. ఇడ్లీ చాలా తక్కువ. కర్రీ చేస్తున్న ప్రాసెస్ చూడండి, దీంట్లో ఏదో ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే స్కిప్ అయినవి. అవి ఏంటో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. మా పిల్లలైతే చపాతీ ఒక 3 పూటలు రెగ్యులర్గా పెట్టినా సరే తినేస్తారనమాట. కానీ మనం ఫస్ట్ నుంచి అన్నం తిన్న ప్రాణాలు కాబట్టి కంప్లీట్గా రైస్ అవాయిడ్ చేయకుండా చపాతీ తింటే మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను ఒక పూట మాత్రం పరిమితం అనమాట. బ్రేక్ఫాస్ట్ లేదంటే బ్రేక్ఫాస్ట్ రైస్ పెడితే లంచ్లో కన్నా చపాతీ, అంతే తప్ప 3 పూటలు ఎప్పుడు పెట్టాను. వీలైతే వాళ్ళు ఇష్టం కొద్దీ అయితే 2 పూటలని తీసుకెళ్తారు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి. చపాతీ చేస్తున్నానగానే ఎగ్ రోల్ కావాలన్నారు. సో దానికి టైం లేదు, అప్పటికే ఒక 7:45 ఏమో అయింది టైము. అందుకని నేను ముందే ఇదంతా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కర్రీకి అని చెప్పి రెండింటికి అవ్వాలని ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా అని చెప్పిన కదా. సో నైట్ చేసి ఇస్తా కానీ ఇప్పుడైతే వీలవ్వదు నాన్న అంటే సరే అని ఓకే అన్నారు. ఇంకా నేను కంపల్సరీ పిల్లలకి డైలీ రైస్ కర్డ్ రైస్ అయితే కంపల్సరీ పెట్టాలి. ఇదేమో చపాతీకి కర్రీ. మా ఇంట్లో ఏంటంటే నలుగురం కర్రీస్ ఎక్కువ తినేవాళ్ళం. అంటే పర్టికులర్గా ఈ కర్రీ అని మాత్రమే కాదు, ఏ కర్రీ అయినా సరే కంపేర్ టు నాన్ వెజ్, వెజ్ అయితే కర్రీస్ ఎక్కువ తింటాము. కానీ నేను ఎంత క్వాంటిటీ చేసినా సరే అది మాకు మధ్యాహ్నం వరకే అనమాట. మళ్ళీ నైట్ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కర్రీ చేయాల్సిందే. కొంతమంది ఏమో పొద్దురు కర్రీసే ఉన్నాయి రైస్ పెట్టేస్తే అయిపోతుందని ఈజీగా చెప్తుంటారు. నాకు అదే అర్థం అవ్వదు. మాకు అసలు పొద్దురు కర్రీ అనేది మిగలదు. వీళ్ళకి ఎట్లా మిగులుతుందబ్బా, అసలు వీళ్ళు తింటున్నారా లేదా అని డౌట్ వస్తుంది. కానీ మీకు విషయం తెలుసా, బాక్సులు పెడితే కర్రీస్ ఎక్కువ పడతాయి. ఏదో ఒక రోజు అంటే మాకు ఇంట్లో సాంబారు ప్లస్ ఏదైనా రసం చేసినప్పుడు మాత్రమే అది నైట్ ఉంటుంది. కానీ ఇంకా మిగతా కర్రీస్ ఏవైనా సరే మళ్ళీ నేను చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.